Dream Media presents Tollywood Teen the three best devotional scenes. అవతార పురుషులందరూ తాము వచ్చిన కార్యం నెరవేరగానే అవతారాలు చాలించారు. కానీ అయ్యప్ప మాత్రం మహిష సంహారం తరువాత తాను ఇక్కడే ఉంటానని, తనకు ఆలయాన్ని నిర్మించమని ఎందుకు అడిగినట్లు? మంచి ప్రశ్న. అయ్యప్ప స్వామి తపస్సుకు వెళ్తుండగా రామనామ సంకీర్తన చేసుకుంటున్న ఒక వృద్ధుడు కనిపించాడు. శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 హనుమా శ్రీరామ జయ రామ. స్వామి, మళ్ళీ నీ దర్శన భాగ్యం కలిగించావా స్వామి? నామజపం చేస్తూ ఎవరి కొరకి నిరీక్షణ? సర్వాంతర్యామివైన నీ కొరకే ఆనాడు కురుక్షేత్రంలో శ్రీకృష్ణ పరమాత్మ ఉభయ సేనల నడుమ రథము నిలిపి అర్జునునకు గీతోపదేశం గావించాడు. బంధునాశనానికి విరక్తుడైన పార్థుని కార్యోన్ముఖుని కావించడానికి బోధించిన గీతా సందేశాన్ని జెండాపై ఉండి వినటం విద్యాచౌర్యంగా భావించాను. మన్నించమని మాధవుని శరణు వేడాను. నీవు వింటున్న సంగతి నాకు తెలుసు. గీతలో నిగూఢమైన రాజ కర్మ భక్తి జ్ఞానయోగాలు జనులు ఆచరించేటట్టు చెయ్యి అని వాసుదేవుడు నన్ను ఆదేశించాడు. నేను కూడా యథాశక్తి శ్రీకృష్ణుని ఆజ్ఞను ఆచరణలో పెట్టాను. ప్రభు, గీతాకల్పతరు ప్రసాదించిన ఈ అమృత ఫలాలు విద్వాంసులకి పండితులకు మాత్రమే లభ్యం అవుతున్నాయి. సామాన్య మానవులు కూడా గీతామృతాన్ని ఆస్వాదించగలిగిన నాడే సీత గీత పుట్టిన ఈ నేల ఆచంద్రార్కం సుఖశాంతులతో విరాజిల్లుతుంది. హరిహరనందన, త్రేతాయుగమునందు శ్రీరామ పాదసేవా భాగ్యము, ద్వాపరమందు గీతామృతము పంచు భాగ్యము నాకు లభ్యమయ్యాయి. కాని కలియుగంలో ఈ నరులు నైతిక విలువలు కోల్పోయారు. భక్తి వీడి రక్తికి దాసులై స్వేచ్ఛగా దుష్కర్మలాచరిస్తూ సంచరిస్తున్నారు. చిరంజీవినై ఉన్నది ఈ ఘోరకలిని చూడడానికే నా ప్రభు. కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలకు లోనైన మానవాళిని కర్మయోగం ద్వారా భక్తి మార్గాన్ని నడిపించు ప్రభు. గీతని సర్వజనోపయోగంగా మార్చు. ఆ అదృష్టంతో జీవుల్ని పునీతుల్ని గావించు ప్రభు. హనుమా, నియమాల మాలధారణ ద్వారా నా వ్రతదీక్ష భూని నరులు గీత దాటకుండగా గీత నాచరింపజేస్తాను. గీతను జనయోగంగా మార్చి వారి జన్మలు ధన్యము గావిస్తాను. ధన్యోస్మి స్వామి, ధన్యోస్మి. జాంబవన్ అభిమానం కప్పిన అజ్ఞానంతో భ్రమపడుతుంది. సరే, ముందు శమంతకమణిని సమర్పించు. నన్ను జయించినప్పుడే అది నీ స్వాధీనమవుతుంది. అలాగే ఆ ముచ్చట తీర్చుకో. నీ కండకాలను కలిగిస్తాను. ఆగు, మన యుద్ధోత్పత్తికి సముచితమైన స్థలం ఇది కాదు. బాలామణి బెదిరిస్తుంది. అలా ఏకాంత ప్రదేశంలో సమరం సాగిద్దాం. పద. విశ్వాసం లేని వాడవు నీవే పరీక్షించు. నీ మాయ నాటకంతో నన్ను మోసం చెయ్యలేదు. చూస్తాను. అలాగే మీరా జాంబవంత, నా భార్యకి విలువ లేక మాయతో నన్నే మోసం చేద్దామనుకున్నావా? మోసమా? అది నీ భ్రమ.
జాంబవంత, నాడు నీకిచ్చిన వరఫలితంగా నీ ప్రత్యర్థినై నిలచి నీ యుద్ధోద్ధతి చూడటానికే వచ్చాను. నీ ముచ్చట తీర్చాను. శ్రీకృష్ణ, ఈ శమంతకమణితో పాటు నా కుమారీమణిని కూడా స్వీకరించి నన్ను ధన్యం చేశావు స్వామి. అమ్మా జాంబవతి, నా రాముడు నీ కృష్ణుడు ఒక్కరేనమ్మా. నేటిలో నేను తరించాను తండ్రి. ఓం నమో నారాయణాయ. దేవకీ వసుదేవులారా, దేవదేవా ధన్యోస్మి. తరతరాలు యుగ యుగాలు తపస్సు చేసినా లభించని నీ సాక్షాత్కారం మాకు లభించింది. మా జన్మ తరించింది మాధవ, మా జన్మ తరించింది. నేనిచ్చిన వరము ఫలించినది. భక్తులారా, మీరు పూర్వ జన్మలో అదితి కశ్యపుడు. మీ పుత్రునిగా ముమ్మారు ప్రభవించగలనని మీకు వరమిచ్చితిని. తొలి జన్మలో పృశ్నీ గర్భునిగా, మరు జన్మలో వామనునిగా మీకు జన్మించితిని. ఇది 3వ జన్మ. నిన్ను పుత్రునిగా బడిసినందుకు ధన్యత చెందాను స్వామి. కాని ఈ జన్మలో నిన్ను పెంచి పెద్ద చేసే భాగ్యం నాకు లేదా? ఆ అదృష్టము వేరొక తల్లి. అయినను నా కళ్యాణములు నీవు కన్నులారా వీక్షించగలవు. మహాప్రసాదం. వసుదేవ, శిశురూపంలో ప్రభవించిన నన్ను నందగోకులంలో యశోద చెంతకు చేర్చు. ఆమె బిడ్డను ఇచ్చటకు తీసుకుని రమ్ము. స్వామి, అది లోక కళ్యాణార్థమే. వసుదేవ, నీవు నీ సతులు పశుపక్ష్యాదులు తప్ప తదితరులందరూ నా మాయా ప్రభావం చే మయమరచి నిద్రించుచున్నారు. నీకు నియమించిన కార్యం నిర్విఘ్నముగా నెరవేరు. శుభం భూయాత్.